హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి వీడియో మనది చికెన్ స్టిక్స్ అయితే చేశానండి. చికెన్తో ఎప్పుడు పకోడీ, తందూరి చికెన్ ఫ్రై, చికెన్ కర్రీలు చేస్తాం కదా, అలా కాకుండా పిల్లలకి స్నాక్స్ కింద అయితే చికెన్ స్టిక్స్ అయితే చేశాను. ఈ స్టిక్స్ చేయడానికి చికెన్ అనేది ఇలా పొడవుగా కట్ చేయించుకొచ్చుకున్నామండి. చికెన్ షాప్ కాడే ఇలా పొడవుగా కట్ చేయించుకొని ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తెచ్చుకున్నాం. తెచ్చుకున్న చికెన్ అయితే శుభ్రం చేసి దీనిలోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఈ చికెన్ స్టిక్స్ అనేవి మా హస్బెండ్ చేశారు. ఒక స్పూన్ కారం వేసుకున్నాను, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, చిల్లీ సాస్ ఒక స్పూన్ వేసుకున్నామండి. ఇవన్నీ వేసి చేస్తే ఈ స్టిక్స్ అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. టమాటా సాస్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాము. సోయా సాస్ ఒక స్పూన్ వేసుకొని ఒక చెక్క నిమ్మరసం అయితే పిండుకున్నామండి. ఇవన్నీ వేసి ఈ చికెన్కి ఈ మసాలాలన్నీ మంచిగా పట్టాలండి. ఇవి కొంచెం క్రంచీగా రావడానికి 2 స్పూన్లు బియ్యం పిండి తీసుకున్నాను, 2 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. ఈ 2 వేసి చేస్తే క్రంచీగా టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. మనం వేసుకున్న మసాలాలు అలాగే బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నాం కదా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ వేసి చికెన్ ముక్కలకి మంచిగా పట్టించి, మనకి టైం ఉంటే పొద్దున పూట నానబెట్టి సాయంత్రం చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి. మసాలాలు అనేది మంచిగా పట్టి, టైం లేకపోతే ఒక గంట సేపన్నా ఈ చికెన్కి ఈ మసాలాలు పట్టించి చేస్తే ఈ చికెన్ స్టిక్స్ అనేవి చాలా టేస్ట్గా వస్తాయి. నేను ఈవినింగ్ చేయడానికి పొద్దున పూటే మేము ఇలా కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నామండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని సాయంత్రం అయితే వీటిని చేస్తున్నాం. ఇవి చేసేటప్పుడు దీనిలోకి ఒక కోడిగుడ్డు కూడా పగలగొట్టి వేసుకొని ఒకసారి దీనిలో కలుపుకొని, మనకి ఇల్లుంటే మసాలాలతో పాటే వేసి కలిపి పెట్టొచ్చండి. నేను ఇవి ఫ్రై చేసుకునే ముందైతే కోడిగుడ్డు కూడా వేసి కలిపి అయితే ఈ స్టిక్స్ అనేవి చేస్తున్నాను. ఈ స్టిక్స్ అనేవి మనకి కిరాణా షాపుల్లో దొరుకుతాయండి. స్టిక్స్ దొరకనప్పుడు ఇవి డైరెక్ట్గా కూడా ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. పీసులు అనేది మనం తెచ్చుకున్న స్టిక్కి చికెన్ అనేది పొడవుగా కట్ చేయించుకొచ్చుకున్నాం కదండి, దాన్ని గుచ్చుకొని దీనికి పై కోటింగ్ కింద సన్న సేమియా దొరుకుతుంది కదండి, దానిలో అయితే ఈ చికెన్ని మంచిగా సేమియా దీనికి పట్టించుకోవాలి. సేమియా దొరకని పక్షాన అయితే కెలాక్స్ ప్యాకెట్లు ఉంటాయి కదండి, మనం పాలల్లో వేసుకు తినేవి, వాటి కోటింగ్ కూడా వేసి వీటిని ఫ్రై చేసుకుంటే క్రంచీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను తీసుకున్న చికెన్కి స్టిక్స్ అన్నీ గుచ్చుకొని సన్న సేమియాతో కొన్ని, కెలాక్స్తో కొన్ని చేసి అయితే వీటిని ఫ్రై చేసుకున్నానండి. మనం తీసుకున్న సేమియా అనేది ఇలా చిన్న ముక్కలాగా చేసేసుకొని మనం తీసుకున్న చికెన్ అనేది ఈ సేమియాల్లో అంటించాలి. ఇలా అంటించి ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ సేమియాతో పాటు తీసుకుంటాం కదండి, అవి ఫ్రై అయ్యి క్రంచీగా టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. మొత్తం ఇలా అద్దుకుని పక్కకు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడిగైన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి
ఈ చికెన్ స్టిక్స్ అయితే ఫ్రై చేసుకుందామండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. వీటిని టమాటా సాస్తో తినొచ్చండి, లేదంటే డైరెక్ట్గా తిన్నా కానీ టేస్టే ఉంటుంది. దీనిలో మనం సాసులు అయితే వేసి ముందే కలిపి పెట్టాం కదా, ఆ ఫ్లేవర్ మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటుందండి. వీటిని ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి అయితే తీసేసుకున్నాను. ఇవైతే కెలాగ్స్ కద్దుకుని చేసినవి అండి. ఇలా అద్దుకొని చేయొచ్చు, సేమియాలో కూడా అద్దుకొని చేసిన దాని టేస్ట్ లాగుంటుంది. దీని టేస్ట్ దీనికి ఉంటుందండి. మొత్తం ఫ్రై చేసిన తర్వాత అయితే తీసుకొని మీకు చూపిస్తున్నాను.